హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఎగ్ రోస్ట్ చేయబోతున్నాను. ఎగ్ రోస్ట్ ఎలా చేయాలో చూడండి. ముందుగా నేను పోపు దినుసులు వేసుకున్నాను. వాటిలో ఆయిల్ వేసుకొని అవి కొద్దిసేపు కాగిన తర్వాత ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియను, టమోటా, ఇక్కడ మసాలా కూడా ఉంది చూడండి. కారం పొడి, ఇది వచ్చేసి చికెన్ మసాలా, కొబ్బరి, ధనియాల పొడి, అల్లం పేస్టు, తగినంత సాల్టు. ఇప్పుడు వచ్చేసి ఇవి కాగేసాయి. ముందుగా ఆనియన్ ఎర్రగడ్డ వేసేస్తున్నాము. ఈ మోతాదులో నేను కట్ చేసి పెట్టుకున్నాను ఎర్రగడ్డను. ఇదంతా బాగా వేయించేసుకోవాలన్నమాట. ఇలా ఉడుకుతుండగా ఈ బాయిల్డ్ ఎగ్నంతా పీసెస్గా సన్నగా చేసేసి పెట్టుకోవాలి. మీరు నైఫ్తో చాకుతో చేసుకుంటారో చేతితో చేసుకుంటారో, నేనైతే చేతితోనే చేసేస్తున్నాను సన్నగా. చాలా త్వరగా అయిపోతుంది. ఉడకబెట్టడం ఒకటే మనకు పని, కట్ చేసుకోవడము. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇంకొంచెం బాగా ఆయిల్లో వేగితే కనుక చాలా టేస్ట్ వస్తుంది. ఇలా వేగిన తర్వాత టమోటాని యాడ్ చేసుకోవాలి వెనకమ్మడే. ఇలా టమోటాను వేసి రెండు బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి. ముందు టమోటాస్ ఇంకొంచెం సన్నగా కట్ చేసుకుంటారేమో కట్ చేసుకోండి. మీరు చిల్లీ ఉంటే చిల్లీ వేసుకోండి. అది మిరపకాయ, పచ్చిమిర్చి. నేను అది స్కిప్ చేశాను, ఎందుకంటే మాకు పిల్లోడు ఉన్నాడు, వాడు కూడా తినాలి కదా, మేము చేసుకుంటే సరిపోదు. కొద్దిసేపు ఇట్లే మూత పెట్టేసి ఉడకనిద్దాము. చూడండి ఇలా కొద్దిసేపు మగ్గేసాయి. మూత తీసేసి ఇంకొంచెంసేపు ఇలా పెట్టేస్తే సరిపోతుంది. ఇదో కట్ చేసి పెట్టుకున్నానండి ఎగ్స్ అన్నీ. ఇప్పుడు ఇక్కడ వేగేసాయి. ఇలా వేగనిచ్చుకొని ఇందులో వచ్చేసి ఈ మసాలా అంతా వేసాయి. అలా చెప్పాను కదా, చికెన్ మసాలా, కారం పొడి, కొబ్బరి, ధనియాల పొడి, అల్లం పేస్టు. ఇంకా ఉంటే అల్లం పేస్ట్ ఇది తెల్లవాయి పేస్ట్ అనమాట. అల్లం పేస్ట్ కావాలంటే మీరు వేసుకోండి. నేనైతే మసాలా ఇడికి తక్కువే వేసాను. మసాలా ఎక్కువ తినేవాళ్ళు ఓవర్గా వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. మేమైతే మసాలా తినము, నా భర్త అడుస్తాడు అనమాట ఇంట్లో. ఇలా వేగుతూ ఉండగా ఇవి వేసి కలిపెట్టేసుకోవాలి. ఇవి ఆల్రెడీ ఉడికేసాయి కదా, కాబట్టి వెనకసారి వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకొంచెం సన్నగా పీసులుగా చేసుకుంటారేమో చేసుకోండి మీరు ఈ ఎగ్ని. లేదు మేము ఇంకొద్దిసేపు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి అనుకుంటే వాటిని ముందు కారం మసాలాకు ముందుగా వేసేసుకోండి ఎగ్ని. ఇలా అనమాట. ఈ ఆయిల్ ఏమైనా తక్కువ అంటే ఆయిల్ మళ్ళీ యాడ్ చేసేసుకోండి. వాటర్ వేస్తే మాత్రం నిశాసన వస్తుందండి, ముందే చెప్తున్నాను మీకు. ఇదండి నేను ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కొద్దిసేపు స్లిమ్లో పెట్టేసి మూత పెట్టి ఇలాగే ఉంచేసుకున్నాము. ఇందులో కరివేపాకు, కొత్తిమీర అనేది నేను స్కిప్ చేశాను, మా ఇంట్లో లేవు, అది మీరు యాడ్ చేసుకోండి. సూపర్ టేస్ట్ అయితే. చూడండి ఇలా కొద్దిసేపు నేను స్లిమ్లో పెట్టేసి బాగా వేయించేసుకున్నాను. ముందుగానే మనము టమోటా, ఎర్రగడ్డని బాగా వేయించేసుకోవాలన్నమాట ఆయిల్లో. ఇది కొంచెం ఘాట్ వచ్చేస్తుంది, హైలో పెట్టేశాను. ఓకేనండి, ఎగ్ రోస్ట్ రెడీ. ఓకేనండి, ఎగ్ రోస్ట్ రెడీ. ఇప్పుడు సర్వ్ చేసుకొని తినండి. ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ అయితే. ఎగ్ అంటేనే ఒక టేస్ట్ కదండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.